ఎలా అనిపిస్తుంది 44వ మహానాడుకి కార్యకర్తలు ఈ విధంగా తరలి రావడం ఎలా అనిపిస్తుంది సార్? ఒకటి, కార్యకర్తలు ఎప్పుడూ ప్రతి మహానాడుకి తరలి వస్తారు. ఈవెన్ రాజమండ్రిలో కూడా బ్రహ్మాండంగా జరిగింది. కాకపోతే ఆ మహానాడుకి ఈ మహానాడుకి తేడా ఏంటంటే లాస్ట్ టైం మహానాడులో మాకు స్థలం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. ఈసారి బ్రహ్మాండమైన స్థలం జరిగింది, ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశాం. ప్లస్ టెక్ మహానాడు అంటే రిజిస్ట్రేషన్ కార్డ్ నుంచి అటెండెన్స్ కార్డ్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఏ పొలిటికల్ పార్టీ భారతదేశంలో ఆ విధంగా చేయలే. దిస్ ఈజ్ ది ఫస్ట్ టైం. ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు బాబు గారు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డీప్ టెక్ అంటాం. ఈరోజు ఏఐతో డీప్ టెక్తో ఈరోజు ఇక్కడ చేసిన ప్లానింగ్ అంతా దాంతో చేసింది. ఈరోజు టోటల్గా మేము ఏ మాట్లాడుతున్నామో అది అటెండెన్స్ కార్డ్ నుంచి చేసామంటే నిజంగా మేము ఏది మాట్లాడతామో అదే చేసి చూపిస్తామని ఈరోజు బాబు గారిని నిరూపించారు. సార్, కడప అనగానే వైఎస్ఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తూ ఉంటారు. కడప గడ్డ వైసీపీ అడ్డ అని చెప్పుకునే వైసీపీకి ఈ మహానాడు వేదికగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, యాక్చువల్లీ మేము పులివెందుల్లోనే పెట్టుకోవాలనుకున్నాం. కాకపోతే పులివెందుల్లో ప్లేస్ లేదు, అకామిడేషన్ లేదు కాబట్టి కడప వాజ్ ద నెక్స్ట్ ఆల్టర్నేటివ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కడప అడ్డ, ఈ బుడ్డ, ఇవన్నీ మేము చాలా విన్నాం. ఎవడు అబ్బా కాదు, ఎవడెవడు అడ్డా కాదు, ఎవడెవడు వాళ్ళ సొమ్ము కాదు. కడప ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రాంతం, రాయలసీమ ప్రాంతం. మా పార్టీ పుట్టింది కూడా రాయలసీమ నుంచే. మాది బీసీ పార్టీ, ఎక్కువ బీసీలు ఉండేది రాయలసీమలో. సో ఇది ఎవడడ్డా కాదు, ప్రస్తుతానికి ఇది మా అడ్డా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విజయసాయి రెడ్డి గురించి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు టీడీపీకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మేలు చేసేందుకు ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానిపై మీ స్పందన ఏంటి? అమ్మా, ఆ జగన్మోహన్ రెడ్డికి తలకాయ ఉండాలి. నేను 3.5 ఏళ్ల ముందర చెప్పా, మా పొట్టోడు మామూలోడు కాదురా నాయన, మిమ్మల్ని నాశనం చేసేస్తాడని చెప్పానా లేదా? పదే చెప్పా, విన్నారా? ఇప్పుడు వచ్చి ఏడిస్తే ఏ లాభం? నేను అనేది ఒకటి, ఆయన ఎక్కడుంటే ఆ నాశనం అయిపోద్ది. అక్కడ మేము కృతజ్ఞతలు చెప్పాలి విజయసాయి రెడ్డికి. ఈరోజు వీళ్ళందరూ జైలుకి పోతున్నారంటే అది విజయసాయి రెడ్డి పుణ్యమే కదా, ఆయనే కదా కర్త కర్మ క్రియ. ఓకే, సో అటువంటి వాళ్ళు అక్కడ ఉంటేనే మాకు మేలు కదా. సార్, వైసీపీ అటు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అధికారులు అరెస్ట్ కావడం చూస్తూ ఉన్నాము. ఏ విధంగా చూడవచ్చు సార్? ఎందుకు అరెస్ట్ అవుతున్నారు అనుకోవచ్చు? అమ్మ, తప్పు చేస్తే అరెస్ట్ అవుతారు. అది ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఎస్పీలు కానీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, మేము కానీ, రాజకీయ నాయకులు కానీ తప్పు చేస్తే కాన్స్టిట్యూషన్ ప్రకారం శిక్ష పడాలి. తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. తప్పు చేసిన తర్వాత మేము ఐఏఎస్ అయితే ఏమి, ఐపీఎస్ అయితే ఏమి, ఎవడైతే ఏమి, లాలో అందరూ ఒకటే కదా. ఐపీఎస్కి అయితే కొమ్ములు ఉండవు అని, దట్స్ నాట్ కరెక్ట్. నేనేమంటానంటే లా విల్ టేక్ ఇట్స్ కోర్స్. కాన్స్టిట్యూషన్, మనం అందరమే వీఆర్ అండర్ ది కాన్స్టిట్యూషన్, వీ కంటిన్యూ బి అండర్ ద కాన్స్టిట్యూషన్. సో ఇఫ్ యూ డన్ అ మిస్టేక్ యూ విల్ సఫర్ ఫర్ ఇట్. సార్, వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ మహానాడుతో ఏ విధమైనటువంటి ప్రజల నుంచి కానివ్వండి, టీడీపీ పార్టీ నుంచి కానివ్వండి, కూటమి ప్రభుత్వం నుంచి కానివ్వండి, ఎలాంటి మెసేజ్ వెళుతుంది అనుకోవచ్చు? మేము చెప్పేది ఒకటే, ఆయన ఆల్రెడీ మనిషి బాగలేడు, ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి మెడికల్ సైడ్లో కూడా. సో ఈ అవకాశం, మంచి అవకాశం ప్రజలు ఇచ్చారు. రెస్ట్ తీసుకొని మంచిగా మందులు వేసుకొని మంచి మనిషి బాగా అయ్యి, ఎందుకంటే కక్ష సాధింపు ఒక మెంటల్ ఉన్న వ్యక్తే మాట్లాడతాడు. ఎందుకంటే ఈరోజు కక్ష సాధింపు ఎక్కడుంది? నేను క్వశ్చన్ చేసేది ఒకటే, సుప్రీంకోర్టులో బెయిల్కి పోయారు, ఎందుకు నిరాకరించింది? నో, గో టు హైకోర్టు అనేది. హైకోర్టు ఏమనింది? నో అనేది. ఎందుకు అనింది? కక్ష సాధింపు అయితే బెయిల్ రావాలి కదమ్మా, బెయిల్ రావాలి కదా, బెయిల్ రావట్లేదు కదా. సో వాట్ ఈస్ ద పాయింట్ హియర్? ఈరోజు పోలీసు వాళ్ళు పెట్టిన కేసులు మీ మీద ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు హైకోర్టుకు పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా పోలీస్ వ్యవస్థ ఏది చెప్పిందో కరెక్ట్ అని సుప్రీంకోర్టు చెప్తుంది. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కక్ష సాధింపు కదా. వన్ ఫైనల్ క్వశ్చన్, లిక్కర్ స్కామ్లో నెక్స్ట్ అరెస్ట్ ఎవరు అనుకుంటున్నారు సార్? ఒకటి, లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారో అందరూ అరెస్ట్ అవుతారు. సో దాని మీద ఆల్రెడీ అండర్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఐ విల్ ఆన్సర్ లేటర్. థ్యాంక్ యూ.